అండి ఇవాళ మనం నార్కెట్పల్లి ఏపీ లింగటంలో ఉన్నాము. ఇది ఒక 8 years లెమన్ ఆర్చర్డ్ 8 acres ఉంటుంది ఇది. సో ఇది మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నాము. అట్లనే మనం ఉండాల్సిన ఇల్లు కూడా ఒక సిమెంట్ బ్రిక్స్ అనే మన జైరాబాద్ స్టోన్ తోటి కట్టడం జరిగింది. అండ్ ఈ ఫెన్సింగ్ ఎందుకు వేసాము అంటే లోపల మనకు కావాల్సిన పూల మొక్కలు తొక్కేస్తూ ఆవులు మనకు ఓపెన్ గ్రేజింగ్ చేస్తున్నాయి కాబట్టి ఓన్లీ మన లోపల వరకు మాత్రమే ఇది డైమండ్ జాలీతో పెట్టించుకున్నాము. అండ్ లోపల మనకి బాతులు ఉన్నాయి, గిన్నెకోళ్ళు ఉన్నాయి. గిన్నెకోళ్ళు అయితే పాములు రాకుండా కూడా అవి ప్రొటెక్ట్ చేస్తాయి అని చెప్పేసి గిన్నెకోళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఈ లోపలికి వస్తే మనకి ఇక్కడ ఒక ఆర్చ్ లాగా చేసుకున్నాము. లోపల మీకు ఎంత ఎండగా ఉన్నా కూడా మనకి టెంపరేచర్ అనేది బాగా కంట్రోల్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఎంట్రన్స్. బయట ఎంత ఎండ ఉన్నా కూడా మనం ఈ లోపలికి ఎంటర్ అవ్వంగానే చల్లదనం అంటే మనకి వీకంతా మనకి సిటీలో చూస్తే పొల్యూషన్ కూడా చాలా ఉంటుంది, ప్యూర్ గాలి కూడా దొరకదు. సో మనకి వీకెండ్ గెట్ అవే లాగా. సో మన ఇంటి ముందు ఒక ఉసిరి చెట్టు, ఈ ఎక్కడ చూసినా మనకి తులసి మొక్కలు కూడా బాగా పెరుగుతుంటాయి. అట్లనే ఇక్కడ ఇలా వచ్చేటప్పుడు దీన్ని మనము రాఖీ పూలు అంటాము, లేకపోతే ప్యాషన్ ఫ్లవర్ అంటాము. సో ఇది బాగా పెరిగిపోయింది, సో అట్లా కట్టడం జరిగింది. సో మనకు కావాల్సిన పూజకు కావాల్సిన చెట్లు, దేవతా వృక్షాలు అన్నీ కూడా మనం ఇక్కడ పెట్టుకున్నాము. సో ఇది కూడా ఒక ట్రెల్లీ. దీని కింద కూడా ఎంత నీడగా ఉంటుందో. దీనిపైన ఎన్నో రకాల క్రీపర్స్ ఉన్నాయి, 4-5 రకాలు ఉన్నాయి. ఒకటి శంకు పువ్వు. ఆ శంకు పువ్వు కూడా పొద్దున్నే లేసామంటే దాంతో మంచి హర్బల్ టీ, కొన్ని తులసాకులు, శంకు పూలు, అట్లానే అక్కడ లవంగ యాలకాయ చెట్లు ఉన్నాయి. సో వాటి ఆకులు వేసుకుని మంచిగా గ్రీన్ టీ, హర్బల్ టీ కూడా మనం ఇక్కడ న్యాచురల్గా తాగడం వల్ల కూడా హెల్తీగా ఉంటాము. సో ఇది ఖాళీగా లేకుండా ఇట్లా నల్లేరు అంటాము. మోకాళ్ళ నొప్పులు కూడా చాలా మంచిది అంటారు. పచ్చడి కూడా చేసుకుంటాను. అట్లానే ప్యాషన్ ఫ్రూట్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్పుడప్పుడు దానికి అదే పండి రాలిపోతూ ఉంటుంది. ఇది మన టర్కీ కోళ్ళు. రాగానే దే విల్ బి వెల్కమింగ్. అండ్ ఇది ఎవరైనా వచ్చినా కూడా చక్కగా వచ్చి వెల్కమ్ చేస్తూ ఉంటాయి. అండ్ పాముల్ని పురుగుల్ని లేకుండా అవి అంతా తిరుగుతూ ఉంటాయి. అండ్ ఈ లోపల కూడా మనం చూడవచ్చు ఎంత మంచిగా ఫ్లవరింగ్ వచ్చిందో. సో ఇవి స్టార్ట్ అవ్వగానే మనం కొన్ని బీస్ ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాము. సో ఇది ఏదైతే మనం స్ట్రక్చర్ చూస్తున్నామో దీన్ని జైరాబాద్ స్టోన్ తోటి కట్టాము. సో బయట కంటే కూడా ఒక 2 degrees టెంపరేచర్ చాలా చల్లగా ఉంటుంది. అండ్ వీటికి సిమెంట్ ప్లాస్టింగ్ చేయడము కూడా ఏమి ఉండదు. సో ఒక 20-30 సంవత్సరాలు అయితే ఎంత లేట్ అయితే అంత స్టోన్ గట్టి పడుతుంది కూడా. సో ముందు ఎలివేషన్ రేకుతో పెట్టి తర్వాత ఒక లేజర్ కట్ డిజైన్ ఇవ్వడం జరిగింది. సో అది మనకి కేరళ లుక్ వస్తుంది. చాలామంది ఇట్లా ముందు గ్రూప్ ఫోటో దిగంగానే కేరళకి వెళ్ళొచ్చారా అని అడుగుతారు. సో అట్లా స్ట్రక్చర్ మనం ఓన్గా వాటిని డిజైన్ చేసుకోవడం జరిగింది. సో ఎప్పుడు వచ్చినా కూడా ఈ చెట్టు కింద ఉంటే అసలు మనకి ఎండ అనేది తెలియదు. ఎంత సివియర్ ఎండ ఉన్నా, నల్గొండలు అసలు ఎండకి మనం ఉండలేము. కానీ ఈ చెట్టు నీడ, ఈ 2 చెట్లు ఉండడం మనకి ఇంటికి అడ్వాంటేజ్. ఎవరు వచ్చినా కూడా ట్రైనింగ్ హాల్ ఉన్నా అక్కడ వెళ్ళరు, దే ప్రిఫర్ టు స్టే హియర్. సో నేచర్కి దగ్గరగా మనం ఇక్కడ ట్రైనింగ్ కూడా చేస్తుంటాము. ఇక్కడ మన లేడీస్ లోపలికి ఆవులు రావు కాబట్టి ఇక్కడ లేడీస్ ఇద్దరు గడ్డి పీకుతా కూర్చున్నారు. ఎండకి తల కట్టుకుని. అమ్మ నీ పేరేంటి? యాదమ్మ. ఇద్దరు ఓపిక్గా ఈ కూరగాయల మొక్కల దగ్గర గడ్డి పీకుతూ ఉంటారు. ఈ సన్ఫ్లవర్ కూడా వాటికి అవి పడి మొలిచింది. ఫస్ట్ టైం పెట్టాము, తర్వాత అవి రాలిపోయి అవే పడ్డాయి. మనకి తేనెటీగల పెట్టెలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం పెంచుతూ ఉంటే వాటికి అవే వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా అమ్మ వంకాయ చెట్లు పెట్టారు. మన ఇంట్లో వరకు కావాల్సిన వచ్చేస్తాయి.
అట్లా లోపల ఒక మామిడి చెట్టు, మనకు కావాల్సిన ఇంట్లోకి కావాల్సిన జామ చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయి. అండ్ మనకి ఈ చెట్టు అనేది మంచి అడ్వాంటేజ్. అది కొబ్బరి చెట్టు కూడా ఇప్పుడు 6.5 years అయింది కాబట్టి ఇప్పుడే పూత స్టార్ట్ అయింది, ఒకటి ఎలా వచ్చింది. ఇవి మామిడి చెట్లు. సో ఈ లోపలంతా కూడా మనకి పండ్ల మొక్కలు ఉంటాయి కాబట్టి ఆవులు లోపల రాకుండా ఇట్లా ఈ ఫామ్ హౌస్ చుట్టూ ఈ ఫెన్సింగ్ని తిప్పడం జరిగింది. సో ఇక్కడ కొన్ని కూరగాయలు వేసాం, చిక్కుడుకాయలు కూడా రెడీ అయింది. సో వచ్చినప్పుడల్లా మనకి ఇంట్లో కావాల్సిన కూరగాయల వరకు మనం తీసుకొని వెళ్తాము. బట్ ఇప్పుడు మనం కొంచెం కమర్షియల్గా చేయాలని చెప్పేసి అక్కడ 10 గుంటల్లో కూడా మొత్తం కూరగాయలే స్టార్ట్ చేస్తున్నాము. ఒక ఫిష్ పాండ్, అట్లానే గొర్రెలు ఉన్నాయి ఒక 20, వాటికి ఒక షెడ్ కూడా విడిగా కట్టిస్తున్నాము. సో ఇట్లా మనం లోపల వరకు ఇలా చేసుకోవడం వల్ల కూడా మనకి బయట కంటే కూడా టెంపరేచర్ బాగా తగ్గుతుంది. అండ్ నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్, దీన్ని మెక్సికన్ సన్ఫ్లవర్ అంటాము. ఇది చాప్ డ్రాప్, అక్కడ కట్ చేసి ఇక్కడ పడేస్తే ఇక్కడ మొలిసింది, ఇక్కడ మళ్ళీ కట్ చేసి పడేస్తూ ఉంటే తొందరగా భూమిలో కలిసిపోయి కూడా మనకి భూమి ఫర్టైల్గా అవుతుంటుంది. ఇక్కడ ఇది ఈ గడ్డి కూడా ఇట్స్ వెల్త్. మనం ఎంత కట్ చేసి ఇక్కడే పడేస్తూ ఉంటే కూడా ఆ భూమిలో సారం అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఇది మనకి బిల్వ వృక్షము, దేవతా వృక్షంలో శివుడికి ఇష్టమైన ఒక మొక్క బిల్వము. అట్లానే ఈడ ఎండలో ఉండే ఇది గోరింకాకు, ఇది కొబ్బరి చెట్టు. సో ఇక్కడ వరకు మనం ఇలా ఒక రౌండ్ వేసి వచ్చాము, అది ఉసిరి. సో ఇంతకుముందు ఆవులు మొత్తం ఓపెన్ ఉండేది కాబట్టి ఇది బాగా తినేస్తూ ఉండేది. సో ఇప్పుడు మనం ఫెన్సింగ్ చేసుకున్నప్పుడు లోపలికి రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ చెట్లు కూడా హెల్దీగా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. ఇక్కడ ఒక మునగ చెట్టు ఉంది, అండ్ అక్కడ ఒకటి కాటన్ ప్లాంట్ అంటాము. మార్నింగ్ ఒక కలర్లో ఉంటుంది, ఈవినింగ్ అవ్వగానే ఒక కలర్ మారిపోతుంది. అలాగే ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటుంది, వాటర్ ఎక్కువ నీస్తే కాబట్టి ఇక్కడ ఒక అరటి చెట్టు కూడా ఉంది. అండ్ మామిడి కూడా ఆల్రెడీ పూత స్టార్ట్ అయింది, కింద కూడా స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకి అక్కడ ట్రైనింగ్ హాల్ ఉంది. ఈ చెట్టు కింద మోస్ట్లీ ఎవ్రీబడి లైక్స్ టు సిట్ అండ్ be close to the nature. So we give trainings in scientific beekeeping, అండ్ సైంటిఫిక్ బీకీపింగ్లో మనం బీస్ని కాపాడుకోవడానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అట్లానే మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో వాటికి కావాల్సిన బీ ఫ్రెండ్లీ క్రాప్స్ ఏంటి, బీ ఫ్రెండ్లీ ప్లాంట్స్ ఏంటి, అవి కూడా మనం కవర్ చేస్తాము. మీకు ఎలాంటి సైంటిఫిక్ బీకీపింగ్ మీద ట్రైనింగ్స్ కావాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. మై ఫోన్ నంబర్ ఇస్ 9866094472. అట్లానే ట్రైనింగ్లు ఇవ్వడంతో పాటు మనం PMEGP లోన్స్ ఎట్లా అప్లై చేయాలి, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, ఇప్పుడు మనకి హార్టికల్చర్ నుంచి 40% సబ్సిడీ కూడా ఇస్తున్నారు ఫార్మర్స్కి పాలినేషన్ సపోర్ట్ కోసము. అట్లానే న్యూ బీ కీపర్స్ వచ్చినా కూడా వాళ్ళకి 40% సబ్సిడీ మనం ఎలా అవైల్ చేసుకోవాలి, ఎట్లా అప్లై చేసుకోవాలి, మనకి బీ బాక్స్లు ఎక్కడ దొరుకుతాయి, అవన్నీ కూడా మేము గైడ్ చేస్తాము. మీకు పెట్టుకున్న తర్వాత కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇదొక ప్రొఫెషన్గా, ఇదొక నోబుల్ ప్రొఫెషన్ అనొచ్చు. పెట్టంగానే లక్షలు కోట్లు వస్తాయని కాదు, ఫస్ట్ వాటిని ప్రాపర్గా నేర్చుకొని వాటిని అబ్జర్వ్ చేసుకుని కొన్ని రోజులు మాతోటి ఉండి జర్నీ చేసిన తర్వాత యూ కెన్ ఆల్సో డిసైడ్. ముందే 100 పెట్టెలు పెట్టేసుకుని ఇంత అని మనం చేయగలుగుతామా లేదా అని ముందు చూసుకున్న తర్వాత పెట్టుకోవడము బెటర్. సో యూ విల్ గివ్ యూ ప్రాపర్ గైడెన్స్. సో ఫర్ ఎనీ టెక్నికల్ ఇష్యూస్ ఆర్ ఎనీ trainings related issues also, you can call me 9866094472. Thank you.